గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పల్లెలు పట్టణాలు పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క అర్బన్ పార్కులు పెట్టాలని మంచి సంకల్పంతో ఈరోజు మన పరిగిలో జాఫర్పల్లి దగ్గర 4 కోట్ల రూపాయలతో అర్బన్ పార్కుకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం లోపల మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రతిమ గారు, అదేవిధంగా మన పరశురామ్ రెడ్డి గారు నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఈరోజే మన అఫీషియల్ గా ఈ రోజు నుంచి ఆర్డర్స్ నిన్ననే వచ్చినాయి. వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ లాల్ కృష్ణ గారు, అదేవిధంగా మన హనుమంతు ముదిరాజు గారు ఎక్కడ, అదేవిధంగా మన మహేష్ ఉప సర్పంచ్, మన సర్పంచ్ సాబ్ పెళ్లికి పోయినా అదే, ఇంకా ఈ యొక్క ఎంఆర్ మన తహసీల్దార్ ఆనందరావు గారు, ఇంకా మన రాజు చిత్రాలు వచ్చి డీలర్ రామ్లో, ఇంకా రామయ్య గారు. నాకు కేవీఆర్ పార్క్ కూడా అనేది గతంలో రెగ్యులర్గా నేను మార్నింగ్ పోయేవాడిని, చాలా నాకు మంచిగా అనిపిస్తుండే. నేను వాకింగ్ చేసినప్పుడు చాలామంది మన ఎక్సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వాకింగ్లో కనబడుతుండే. ఎందుకంటే మన పరిగికి మన పత్రికా మిత్రులంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఏం రాశారంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు పరిగికి వచ్చినప్పుడు పరిగి పైన వరాల జల్లు అని రాశారు అనమాట. ఎప్పుడు మర్చిపోలేను మన వివేకర్ రాసిన వర్డ్స్. ఎందుకంటే రాఘపూర్ నంచర్ల డబల్ రోడ్ మనకు తనే ఇచ్చేటప్పుడు మీకు అందరికి తెలుసు. అదేవిధంగా అక్కడ మన ఇండోర్ స్టేడియం అది కూడా తనే ఇచ్చాడు. పరిగి టౌన్ లో కూడా 5 కోట్ల రూపాయలకు సీసీ రోడ్స్ కూడా తనే ఇచ్చాడు. అట్లా చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఈ యొక్క వాకింగ్ ట్రాక్ లోపల అక్కడ చాలా మంది నాకు పరిచయం అవుతుంది. అట్లా మన ప్రాంతంలో కూడా ఒక మంచి క్వాలిటీ లైఫ్, నాణ్యమైనటువంటి జీవితం ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండే. అయితే మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ ఉండే. నాకు కోరిక ఉంటుండే కానీ నాకు వీలు కాకుంటుండే. మా అమ్మని కేబీఆర్ పార్క్ తీసుకుపోవాలనుకుంటుండే. ఆమె ఎక్కడో చనిపోయి స్వర్గంలో సుకన్యం ఉంది. అయితే నా కోరిక తీరలేదు. అయితే నేను ఒకసారి మొన్న మధ్యకాలంలో నా సతీమణి యువతో అడిగిన, అమ్మని ఎప్పుడు తీసుకుపోవాలనుకుంటుంటే అవకాశం దొరకలేదు. ఇప్పుడు ఇక్కడనే మన దగ్గర అట్లాంటిది ఒకటి పార్క్ వస్తుందంటే తను చెప్పింది, నేను తీసుకుపోయిన ఇంతకుముందు పార్క్ అని చెప్పింది. అది నాకు జర సంతోషం అనిపించింది అనమాట. ఎందుకంటే నాకు తెలియదు, ఆమె తీసుకుపోయింది కూడా నాకు తెలియదు. కానీ వాళ్ళు ఎప్పుడో మనం పొద్దుగాలు వేస్తే మీకు తెలుసు కదా, ఉరుకులు పరుగుల జీవితం. పొద్దుగాల నాది టిఫిన్ డబ్బా, నా సూట్ కేసు 2 పనులనే ఉంటాయి అనమాట. అది ఫోన్లో వచ్చినాయి అనుకో, ఇక్కడ రావాలి లేదంటే అక్కడ పోవాలి, అన్ని రెడీ పెట్టుకుంటా దాంట్లో మొత్తం. ఇప్పుడు వచ్చినప్పుడు పెంటాయి వాళ్ళ ఇంట్లోనే రాకంచరలా టిఫిన్ డబ్బా తిని వచ్చినాం. ఎందుకంటే ఈయన తను ఇక్కడ భోజనం చేసేందుకు ఏర్పాటు చేస్తాడు, కానీ ఇక లేట్ అయిపోతాయన్న ఉద్దేశంతో అక్కడనే భోజనం చేసి రావడం జరిగింది. కాబట్టి ఇది ఎంత అవసరం అంటే, రాహుల్ గాంధీ గారు ఈ యొక్క పొల్యూషన్ గురించి ఢిల్లీ లోపల వాక్ చేసేది నేను నిన్న టీవీలో చూసిన. చాలా పొల్యూషన్ అయిపోయింది ఢిల్లీ లోపల. అసలు ఏదైతే ఇండెక్స్ పొల్యూషన్ లెవెల్ ఇండెక్స్ ఉంటుందో పూర్తిగా అది క్రాస్ అయిపోయింది. అంటే అక్కడ పిల్లలుగా ఉండొద్దు, అక్కడ పిల్లలు రోడ్ల మీద వాళ్ళు వెళ్ళొద్దు, స్కూళ్ళకి కానీ కానీ వెళ్ళలేదు, వీల్లేదన్నమాట. అలాంటి ఆంక్షలు వచ్చేసినందుకు ఇప్పుడు ఏం చేశారంటే ఆన్లైన్ క్లాస్ పెట్టేసారు. అంటే స్కూల్కి పోయేది లేదు ఇక పిల్లలు ఢిల్లీలో, ఆన్లైన్ ఇంటర్నే కూర్చోవాలి చేయాలి. అట్లాంటివి వచ్చినాయి ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి. మళ్ళీ ఏం చేస్తారంటే ట్యాంకర్లు పెట్టి నీళ్లు కొట్టుకుంటూ ఆ పొల్యూషన్ కిందికి పోయేటట్టు చేస్తారు, పూర్తిగా తక్కువ చేయడానికి. నిన్న ముఖ్యమంత్రి గారిని గెలవడానికి పోయినప్పుడు అక్కడ ఏవిఎస్ రెడ్డి అని మెట్రో ట్రైన్కి సంబంధించిన ఆయన ఎండి, ఆయన చెప్తున్నాడు ఏంటంటే విదేశాలల్లో బండ్లు ఏదైతే ఉంటాయో ఆ కొన్ని బండ్లు బాగా ట్రాఫిక్ ఉన్న ఏరియాలో ఒకటే రోజు తిరగాలి, నెక్స్ట్ డే ఆ బండ్లు తిరగద్దు, వేరే బండ్లు అనమాట. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని ఉంటాయి అనమాట. అంటే ఎగ్జాంపుల్ 2 పేరు మీద ఉన్న బండ్లన్నీ ఒకరోజు తిరగాలి, నెక్స్ట్ డే మళ్ళీ 4 పేరు మీద నంబర్ బండ్లు తిరగాలి, ఈ 2 పేరు మీద తిరగద్దు. అట్లనే ఎవరైనా పార్కింగ్ చేయాలంటే విపరీతమైన ట్యాక్స్ చేస్తారు అనమాట. అంటే ఆ ఏరియా తిరగొద్దని, దూరం తిరగాలి, కానీ ఆ ఏరియాలో ట్రాఫిక్ ఉన్న ఏరియా బండ్లు తక్కువ తిరగాలి. లైసెన్సులు ఆక్షన్ చేస్తారట. కార్లు కొనుక మిస్ ఈజీ, లైసెన్స్ ఎవరికైతే ఇస్తారో అది ఆక్షన్ చేస్తారు, గవర్నమెంట్ రెవెన్యూ వచ్చేటట్టుగా ఆక్షన్ చేస్తారట. ఆ లైసెన్స్ ఉంటే మనం డ్రైవింగ్ చేయాలి, లేకపోతే లేదనమాట. అయితే ఎందుకంటే లిమిటెడ్ లైసెన్స్లు ఇవ్వాలి. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పొల్యూషన్ ను తగ్గిస్తున్నారు. ఎందుకంటే డే బై డే బండ్లు ఎక్కువైపోతున్నాయి.
కాబట్టి పొల్యూషన్ తగ్గడానికి ప్రభుత్వాలు ఈ రోజు అంత పెద్ద కృషి చేస్తున్నారు. ఎందుకంటే 5-10 ఏళ్ళు ముందు చనిపోవడమే కాకుండా ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి గుండె ఆపరేషన్ కానీ, కిడ్నీ ఆపరేషన్ కానీ, లంగ్స్ ఆపరేషన్ కానీ ఎన్నో రోగాలు వస్తాయి మనకు. అన్నిటి కూడా ఏంటంటే ఇదే మెయిన్, పొల్యూషన్ అనేది చాలా డేంజర్. మన నియోజకవర్గంలో పరిగికి ఇంత దగ్గరలో 120 ఎకరాల విస్తీర్ణం, 120 ఎకరాల విస్తీర్ణంలో భవిష్యత్తు లోపల మనకి ఇంత భూమి దొరికేది చాలా కష్టం. 120 ఎకరాలు మనకు పరిగి దగ్గర ఈ మెయిన్ రోడ్ దొరకాలంటే చాలా కష్టం. సో ఈ మన పార్క్ను కూడా, జాఫర్పల్లి పార్క్ను కూడా ఒక మోడర్న్ గా డెవలప్ చేసి కేబీఆర్ పార్క్ ఎట్లయితే ఉందో కాసు బ్రహ్మారెడ్డి పార్క్, ఆ మోడల్ లోపల ఇక్కడ మంచిగా డెవలప్ చేయాలని నా ఆకాంక్ష ఉంది. దీంట్లో ఓపెన్ జిమ్ కూడా పెట్టాలి. ఎందుకంటే ఎవరైనా యూత్ కూడా వచ్చి, చాలా మంది కానిస్టేబుల్స్ కానీ, ఫైర్మెన్ కానీ, మన డిపార్ట్మెంట్లో జాబ్స్ కూడా శరీర దృఢత్వం కూడా ఇప్పుడు చాలా అవసరం. అది లేకుంటే కూడా కష్టం. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనకి ఇది పార్క్ రావడం అనేది మన ప్రాంతానికి ఉన్నటువంటి ఒక మంచి ఒక అవసరం అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, దీని పరిరక్షణలో భాగంగా కూడా ఏంటంటే ఈ పరిసర ప్రాంతాలు జాఫర్పల్లి, చిట్యాల, సైద్పల్లి, ఈ చుట్టుముట్టు పరిగి టౌన్ వాళ్ళు, మన హనుమంతు కూడా చెప్పిన, ఎందుకంటే ఆయన వాకర్స్ అసోసియేషన్లో ఉన్నాడు, కలుస్తుంటాడు నాకు అప్పుడప్పుడు. ఆయన కూడా చెప్పిన వాళ్ళ మిత్రులను కూడా తీసుకొచ్చి సండే నాన్న మీరు ఇక్కడ రండి, దూరం అయిందని చెప్పి ఇంటి దగ్గర తిరగకుండా ఇక్కడ ఎట్లా సండే రోజు టైం ఉంటుంది టీచర్స్కి, అందరికి ఎంప్లాయీస్ కాబట్టి ఇట్లా జస్ట్ ఫర్ చేంజ్. ఎందుకంటే అధికారులు ఎంతవరకు చేయగలుగుతారంటే మనం కూడా కోఆపరేషన్ కావాలి వాళ్ళకి. దీన్ని ప్రొటెక్షన్ చేయాలి. మనం ఏం చేయకుండా ఉన్నామనుకో ఇది ఇష్టం వచ్చినట్టు గడ్డి వేరిపోతుంది. కొంతమంది మన పరిగిలో ఎట్లయితే బీర్లు దాగి పడేస్తుంది తెలుసు కదా. నేను కాంపౌండ్ వాళ్ళు కట్టించి లైట్లు పెట్టించిన, మొత్తం పెద్ద లైట్లు పెట్టించి వాకింగ్ ట్రాక్ పెట్టి